వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ప్రొడ్యూసర్లు, నెక్స్ట్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారో కూడా వాళ్ళందరి చర్చ అయితే ముగిసిపోయిందనమాట. టికెట్ హైక్స్ గురించి, నెక్స్ట్ బెనిఫిట్ షోస్ గురించి రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో, మన బట్టి విక్రమార్క గారితో వీళ్ళందరూ కూడా సమావేశం అవడం జరిగింది. దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు, కొరటాల శివ గారు, హరిశంకర్ గారు, నెక్స్ట్ ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్ అందరూ కూడా రావడం జరిగింది. బలగం సినిమా వేణు గారు కూడా రావడం జరిగింది. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వీళ్ళ ప్రయత్నం అయితే సఫలం కాలేదని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే నో టికెట్ హైక్స్ ఇచ్చేది లేదు. నెక్స్ట్ మనకి ఏదైతే బెనిఫిట్ షోస్ ఉన్నాయో ఆ బెనిఫిట్ షోస్ కూడా ఇచ్చేది లేదన్నది కూడా మనకి దిల్ రాజు గారి మాటలో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ప్లస్ అందరూ కూడా ఆయన అడుగుతున్నారు, సార్ టికెట్ హైక్స్ ఉన్నాయా, బెనిఫిట్ షోస్ ఉన్నాయా అంటే అవి కాదు మనకి కావాల్సింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక క్యాపిటల్గా చేయాలి. ఫిలిమ్స్ అన్నిటికీ కూడా హాలీవుడ్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి సినిమా షూటింగ్స్ అని తెలుసుకునే విధంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడారు. కానీ వాళ్ళు ఇంకా ఎక్కువగా కూడా ఏం మాట్లాడలేదు అనమాట. దిల్ రాజు గారు ఇంకా మాట్లాడడానికి, క్వశ్చన్స్ అడగడానికి కూడా ఏమీ ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా బయటికి ఏదో నవ్వుతున్నట్టు కనిపిస్తున్నట్టుగా ఉంది. కానీ వాళ్ళందరూ అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా తగ్గిన ప్రసక్తి లేదు అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది అనమాట. కాకపోతే ఆయన సానుభూతిగా ఇట్లా చెప్పడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి మేము అండగా ఉంటాం, పరిశ్రమలు ఇంకా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి చెప్పారు. ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పారో రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోస్ గురించి, ఈ టికెట్ హైక్స్ గురించి మన సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎక్కడా కూడా కనీసం మాట్లాడలేదు. దిల్ రాజు గారే కుసేపు మాట్లాడడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీ పెద్దయిన చిరంజీవి గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, మా ఇండస్ట్రీ అధినేత మంచు విష్ణు గారు కానివ్వండి, వీళ్ళెవరూ కూడా అటెండ్ అవ్వలేదన్నమాట. నాగార్జున గారు వచ్చారు, ఆ ట్రైన్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మన ప్రెస్ మీట్ అయిపోయినసరికి ఆయన కూడా లేరు. మన వెంకటేష్ గారు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళెవరు కూడా మాట్లాడడానికి జస్ట్ మనతో సహకరించలేదు. మురళీమోహన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయారు. ఒక దిల్ రాజు గారు మాత్రం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హాలీవుడ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి ఉంటుంది అని చెప్పేసి ఏదో పైపైన మాటలు చెప్పినట్టే అనిపించింది అనమాట. అక్కడ వరకు కూడా ప్రెస్ మీట్ అందరూ కూడా ఏం మాట్లాడుతున్నా కానివ్వండి, ఏ క్వశ్చన్స్ అడుగుతున్నా కానివ్వండి, దిల్ రాజు గారు సమాధానం ఇవ్వలేదు. ఇది ఒకటే చెప్తున్నారు, టికెట్ హైక్స్ కానివ్వండి, బెనిఫిట్ షోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న మ్యాటర్స్ గురించి మీరు ఆలోచించొద్దు, పెద్ద వాటి గురించి ఆలోచించండి అని చెప్పేసి మన దిల్ రాజు గారు చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ గురించి టికెట్ హైక్స్ అని ఉంటే అడిగితే దానికి కూడా అవన్నీ వదిలేసిండి, ఇంకా అవన్నీ అదంతా ఏం లేదు అని చెప్పేసి మన దిల్ రాజు గారు చెప్పడం జరిగిందనమాట. అది ఇక్కడ ఫైనల్గా అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఇండస్ట్రీ పెద్దలకు కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెనిఫిట్ షోస్ లేవు. మన సినిమాకి కావాల్సింది, మెయిన్గా అభిమానులు కావాల్సింది బెనిఫిట్ షోస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ టికెట్ హైక్స్ కూడా కావాలి అనమాట. ఎందుకంటే కలెక్షన్ చూపించుకుంటున్నారు. ఇప్పుడు పుష్పకి కానివ్వండి, బాహుబలికి కానివ్వండి, లేకపోతే మన త్రిబుల్-ఆర్కి కానివ్వండి, కలెక్షన్ చూపించుకోవడానికి బెనిఫిట్ షోస్ అనేది కంపల్సరీగా కావాలి. సో అలాంటి ఇక మీదట కలెక్షన్స్ కూడా మూవీకి, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇంత కలెక్షన్ వచ్చింది, అంత కలెక్షన్ వచ్చిందని చెప్పేసి చెప్పుకునే ఛాన్సెస్ కూడా ఫ్యూచర్లో మనకి ఉండకపోవచ్చు. అది ఓవర్ టు సిగ్నల్ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.